ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ అనే మహనీయుడిని తలుచుకోవడం అనేది మన అందరూ కూడా అదృష్టం. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ తెచ్చిన యోధుడే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అలాగే ఈ 2.5 సంవత్సరాల్లో మనం ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నామో మన తెలంగాణ ప్రజలు ఏదైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగానో లేకుంటే కేసీఆర్ గారి పాలనకు వ్యతిరేకంగానో వాళ్ళు ఓట్లు వేయడం జరగలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు ఏవైతే గ్యారంటీలు అలాగే 420 హామీలను నమ్మి ఈరోజు తెలంగాణ ప్రజలు మోసపోవడం జరిగింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో బాజాప్తా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది. వచ్చినాక మళ్ళీ మన బంగారు తెలంగాణని పునర్నిర్మాణం మనం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.